వచ్చారు. రుద్రాణి వచ్చిందా? ఇదే కావాలని కొట్టించింది. యాక్సిడెంట్ చేసి వచ్చేసింది, దానికి తెలియదు. ఓకే, అరుతున్నారు కదా అన్నీ, పడదా వాళ్ళకి? మినిస్టర్ గారు, ఈవిడేంటండి మీటింగ్ వచ్చింది? దానికి మీకు ఏంటి పరిచయం? అంటే అందుకే మేమందరం కలిసి తనని ఇంట్లోంచి తరివేశాం. తీరా చూస్తే ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇప్పుడు దా తెలియదు నీకు? ఎన్నిసార్లు చూస్తా, ఎన్ని ఎపిసోడ్లు. ఏడుతుంది కాదు, ఉండదంట. అట్లా చేయకూడదుగా. వచ్చిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏం చేసింది? ప్రాణం తీయలేదులే. అందుకు వచ్చింది. ఇంకా రాలేదు. నేను బయటికి వెళ్ళాకే అర్థమైందమ్మా, నేనేం కోల్పోయానో, ఎంత తప్పు చేశానని. ఆస్కర్ యాక్టింగ్ చేస్తున్నట్టుందిగా. బాగా చేస్తుంది యాక్టింగ్. సీరియల్లోనే యాక్టింగ్ చేస్తుంది. కలం నీళ్ళు పెట్టుకున్నావు ఏంది నువ్వు? వద్దు, నీళ్ళు పెట్టుకో మాకు, ఏం కాదులే. అది ఏడుతుందని నువ్వు కలం నీళ్ళు పెట్టుకున్నావు ఎంత బాగానే. అది విలన్ కదా, నువ్వు కలం నీళ్ళు పెట్టుకోకూడదు విలన్. అప్పుడు తిట్టు, కానీ నువ్వు అది తిట్టాలని అలా. కారం తగిలిందా? లేదా సంతోషిస్తావు కదా అని తిడతంటే ఎందుకు ఎడుతున్నావు అని. అందరూ ఎందట చూస్తున్నారు దాన్ని. నన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా మీరు నన్ను క్షమిస్తే ఆనందంగా వెళ్ళిపోతాను. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి రాజ్. క్షమించవచ్చా దాన్ని? ప్లీజ్ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. అయ్యా, వచ్చింది. నాటకాలు ఆగిపో అనుకుంటా. అయ్యా షాక్. అందరూ ఏంది అట్ట చూస్తున్నారు? రాపు నాటకాలు అంటే చిన్న విషయమా? చాలా బాగా నటిస్తున్నారు రుద్రాణి గారు, చాలా గొప్పగా కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తారు? ఇంకా ఎన్ని రోజులు నటిస్తారు? సాయి, మంచి సీన్ వచ్చినప్పుడు నువ్వు చూస్తలేదు. చిటికలే చేయాలి ఇప్పుడు. ఆగిపోయింది. ఏంది? ఏం జరిగింది చెప్తాను అత్తయ్య. ఏంటి రుద్రాణి గారు అలా చూస్తున్నారు? మేము ఎలా బ్రతికొచ్చామని ఆశ్చర్యంగా ఉందా? అమ్మా, షాకింగ్ విషయం తెలిసిందిగా. షాకింగ్ విషయం తెలిసింది. నువ్వు మమ్మల్ని చంపాలని చేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టిందో అర్థం కావట్లేదా? అమ్మా, తెలిసిందిగా. ఏమంటున్నావు నువ్వు? మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందిరా? నేను చెప్తాను మావయ్య. అక్క బావల పాపని మార్చింది మినిస్టర్ గారే అయినా దాని వెనుకున్నది ఈ రుద్రాణి. మినిస్టర్ గారు పాపని మార్చారు నిజమే. అక్క కూతురు తనకి శాశ్వతంగా దక్కాలంటే హాస్పిటల్లో ఉన్న పాప ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నారు. కానీ అదే పాపని మినిస్టర్ గారు కాపాడాలనుకున్నారు కదా. అప్పుడు నాకు అనుమానం వచ్చి మినిస్టర్ గారిని కలిసాం. కానీ మినిస్టర్ గారు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు.
మినిస్టర్ గారు మారింది నిజం, కానీ రుద్రాణి వల్లే, రుద్రాణి ఇచ్చిన సలహా వల్లే మినిస్టర్ గారు తప్పు చేశారని చెప్పలేదు. అందుకే డిపార్ట్మెంట్ సహాయంతో మేము ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఆ విషయం తెలిసి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది. నిజాలు బయటపడితే తనెక్కడ దొరికిపోతానోనని ఈ రోజు మమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది కూడా ఈ రుద్రాణి. అదే హాట్స్టార్ కాకపోతే ఎన్ని యాడ్లు వచ్చాయో. కానీ అదృష్టవశాత్తు మేము బ్రతికి బయటపడ్డాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఇలా కొత్త నాటకానికి తెరతీస్తోంది కూడా దుర్మార్గురాలు. ఏమే పాపిస్తుందానా? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని సాధిస్తావు? ఇంకా ఎన్నాళ్ళనే నీకు భయపడుతూ బ్రతకాలే? నీకు నీడనిచ్చిన పాపానికి, నీకు తిండి పెట్టిన నేరానికి, పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకున్నది చాలక ఇప్పుడు నా కొడుకు కోడల్ని చంపాలనుకుంటావా? నిన్ను చంపేస్తానే. అదే నువ్వు ఆవేశపడదు. చెప్పుతో కొట్టేసిన రాలే ఇంకా కొట్టిద్దా? ఏ పాపం చేస్తే ఏ తల్లికి పుట్టావు? మా బాలుడ శనిలా దాపురించావి. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటే నీ పగ చల్లారుతుంది. ఇంకా ఎందరిని బాధ పెడితే నీ పంతం నెరవేరుతుంది. ముందు నష్టపోదానా? ఎన్ని తిట్లు తిట్టుతున్నదో అయినా అది పోవట్లేదు. నా నుంచి పోవచ్చుగా. నా కోడలి ప్రాణానికి ప్రమాదం తలపెట్టినా, నా వారసుని పొట్టను పెట్టుకోవాలని పన్నాగం పనినా, మా ఇంటి ఉప్పు తిన్నావని, మా ఇంటి ఆడపడుచు అని కనికరించి నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఈ రోజు ఇంత కిరాతకానికి పూనుకున్నావా? ఛీ! ఏమీ చేయనట్టు, ఏమీ తెలియనట్టు, అసలు తప్పే చేయనట్టు మా ముందుకే వచ్చి మారిన మనిషిలా దొంగ కన్నీళ్లు కారుస్తున్నావు, క్షమించమని అడుగుతున్నావు. అసలు అసలు నీకు మనసు అనేది ఉందా? కార్లావా? కాబట్టి ఆ రోజు నేను వదిలేశాడు. వీళ్ళక్క లేదంటే నువ్వు చేసిన పాపానికి ముగ్గురు అక్క చెల్లెలు నువ్వు చంపేసేవాడు. నువ్వు వాళ్ళమ్మకి తెలిస్తే మటుకు నువ్వు ప్రాణి చేస్తుంది అవునా? మాట పెట్టింది తినే వాళ్ళమ్మ. ఇంకా చెప్పుతో కొట్టలేదు. ఇంకా చెప్పుతో కొట్టలా. సీరియల్ అయిపోయిందా కొట్టదు అది. చేస్తే నీ ప్రతీకారం చచ్చిపోతుంది. పసి బిడ్డలను అడ్డం పెట్టుకుని నీ పంతం నెరవేర్చుకోవాలని ఎలా అనిపించింది? ఆ? ఇంతమందిని బాధ పెడుతూ ఇందరిని కన్నీళ్లు పెట్టిస్తూ ఎందుకు ఈ జన్మ? అసలు నువ్వు వాడదా మేడం? ఛే! ఇదంతా చాలదన్నట్టు నీ పగ తీర్చుకోవడానికి వాళ్ళ మీద అటాక్ చేయించావా? నా భార్యని కూడా లాగి మమ్మల్ని దోషులు చేశావు. నీకు పుట్టగతులు ఉండవద్దా? అత్తంటగా అత్తే అంత పని చేసింది. చెత్తగుంట్లో ఉంటే ఎత్తుకొచ్చి సాకారు. అవునా? చెప్పావు కదా ఆడ పుట్టింది కదా. రాజ్, మరొకసారి మీరంతా నన్ను క్షమించాలి. నేను తప్పించుకోవటానికి రుద్రాణి నా వెనకాల ఉందన్న నిజాన్ని నేను దాచలేదు. మీకు ఈ దుర్మార్గురాల గురించి చెప్పకూడదు అన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నేను మారాను. నా కుటుంబం నన్ను వెలివేసింది. నేను నా వాళ్ళతో కలిసి బతకాలనుకుంటున్నాను అని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని నా గురించి వాళ్ళకి చెప్పొద్దు అని ప్రాధేయపడితే నేను నిజాన్ని దాచిపెట్టాను. అందుకు మీరు నన్ను క్షమించండి. ఏంటో చూస్తున్నా? అది వెళ్ళిపోవచ్చుగా. ఆ రెండు అన్ని మాటలు పడకపోతే. నేనైతే ఈ పాటికి అలిగి వెళ్ళిపోయావాన్ని కూడా. మీరు రాజ్, నాకు ఆరోగ్యకరమైన బిడ్డ ఉండాలి అని ఆశపడ్డాను. అయ్యా ఆగిపోయింది సార్. వచ్చింది, యాడ్ అయిపోయి వచ్చింది. ఇదంతా నా మంచి కోసం కాదు, మీ మీద పగ తెచ్చుకోవడం కోసం చేసిందని నా కన్న బిడ్డని హాస్పిటల్లోనే చంపడానికి ప్లాన్ చేసి రౌడీల్ని పంపాకే అర్థమైంది. అందుకే నా బిడ్డని నేను కాపాడుకోగలిగాను. దీని అరాచకం పూర్తిగా అర్థమైంది కాబట్టే మీ బిడ్డని మీకు అప్పగించగలిగాను. లేదంటే
ఇప్పుడేనా చెబుతూ కొట్టేది? ఏం జరిగేదో ఏంటో. కోపం వచ్చింది, తీసింది చెప్పు, కొట్టింది 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 చెప్పుతో కొట్టింది. అయ్యా నువ్వు చూడలేదా? మళ్ళీ వెనక్కి రాసాయి. అయ్యి పసికందుల ప్రాణాలు తీయాలనుకున్నది, ఈ ఇంటి కోడల్ని కొడుకుని చంపాలనుకున్నది కేవలం ఆస్తి కోసమే